దసరా టైంలో ఫుడ్ ఐటమ్ అంటే మెయిన్గా విలేజెస్లో గుర్తుకొచ్చేది మాత్రం ఇదేనండి, పుట్టగొడుగు. నార్మల్ డేస్లో వచ్చే పుట్టగొడుగు కన్నా ఈ దసరా టైంలో వచ్చే ఈ పుట్టగొడుగు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. మరి నా స్టైల్లో నేను పుట్టగొడుగు కర్రీ ఎలా వండుతానో మీరు కూడా చూసేయండి, నచ్చితే మీరు కూడా చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న హోల్ గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవును, కుకింగ్ చేసేటప్పుడు మీలో ఎంతమందికి సౌండ్ అంటే ఇష్టం? నేనైతే ఎక్కువగా ఈ సౌండ్ కోసం రసంకి తాలింపు కూడా నేనే పెడతాను. మీలో ఎవరైనా ఈ పుట్టగొడుగు కర్రీ వండుతుంటే మిక్స్ చేసుకోవడానికి స్టీల్ గరిటెలు కాకుండా చెక్కవి కానీ నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటివైనా యూస్ చేయండి. అంటే అవి కర్రీ వండేటప్పుడు మెత్తగా ఉంటాయి కదా, స్టీల్ గరిటెలు లాంటివి పెడితే అవి ఇంకా బ్రేక్ అయిపోతాయి అనమాట. సో అందుకని వుడెన్ లాంటివి ఏమైనా యూస్ చేయండి. సో ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టొమాటోస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నేనైతే స్టార్టింగ్లోనే హోల్ గరం మసాలాలు యాడ్ చేసేసుకున్నాను కదా, సో ఇంక ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎటువంటి మసాలాస్ కూడా యాడ్ చేయట్లేదు. టొమాటోస్ యాడ్ చేసేసుకున్నాను కదా, సో ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 minutes లిడ్తో కవర్ చేసి వాటిని మగ్గనివ్వాలి. సో ఈ పుట్టగొడుగు కర్రీ ఉండేటప్పుడు మాత్రం ఈ పుట్టగొడుగుల్ని మనం హాఫ్కి కట్ చేసుకోవాలి అంతే. అలాగని చిన్న చిన్న పీసెస్ కింద ఏం కట్ చేసుకోని అవసరం లేదు, హాఫ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత ఈ పుట్టగొడుగుల్ని కూడా వాటిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఒక 2 minutesలో చూసారు కదా వాటర్ మొత్తం ఎలా పైకి వచ్చేస్తుందో. సో ఇప్పుడైతే ఈ వాటర్ కూడా ఇంకిపోవాలి. ఈ వాటర్ నేనేం యాడ్ చేయలేదండి, మష్రూమ్స్ ఎప్పుడైతే కర్రీలో యాడ్ చేసామో అప్పుడు వాటిలోంచి వచ్చిన వాటర్ ఇదంతా. మనం ఎప్పుడైతే లిడ్తో కవర్ చేసేస్తున్నామో ఈ వాటర్ కూడా మొత్తం కొంచెం ఇంకిపోతుంది. మీరే చూస్తున్నారు కదా ఇందులో వాటర్ మొత్తం ఎలా ఇంకిపోయిందో. ఇప్పుడైతే టేస్ట్కి తగ్గ కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి. మేమైతే కొంచెం స్పైస్ ఎక్కువగానే తింటాము, సో నేనైతే 2 spoons కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, మీకైనా అర్థమవుతుంది. నేను కలుపుతుంటేనే అవి చూసారు కదా ఎంత స్మూత్గా అంటే ఎంత మెత్తగా ఉన్నాయో. సో అందువల్లే నేను మీకు స్టీల్ లాంటివి పెట్టొద్దని చెప్పాను. మనం కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes అలానే ఉంచేయాలి, సో దట్ కారంలోని పచ్చివాసన కూడా పోతుంది. సో తర్వాత అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి, ఎక్కువగా యాడ్ చేయకూడదు. సో వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసి వదిలేయండి ఒక 2 minutes. సో నేనైతే నాకు కావాల్సినంత గ్రేవీ టైప్ వచ్చినంత వరకు స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంతే గైస్, చాలా టేస్టీ అండ్ యమ్మీ పుట్టగొడుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నేను ఎలా చేసానో సేమ్ అలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దసరాకి తీసిన వీడియో ఇప్పుడు దీపావళిలో పోస్ట్ చేస్తున్నాను, కొంచెం డిలే అవుతుంది ఏమనుకోకండి, కానీ ఇంకపై వీడియోస్ మాత్రం వస్తూనే ఉంటాయి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.